నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక కొత్త వందే భారత్ రైలును అయితే నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు దాదాపు రూట్ కూడా ఫిక్స్ అయింది. ఈ వందే భారత్ ద్వారా ఈ రెండు మహానగరాల మధ్య 8 గంటల్లోనే ప్రయాణం చేయొచ్చు. అదేదో ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మీదుగా కొత్తగా మరో వందే భారత్ రైలు అయితే ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. కోస్తా రాయలసీమ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ అమరావతి ప్రాంతం నుంచి ఈ రైలును నడపాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. విజయవాడ నుంచి బెంగళూరుకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపాలనుంచి ఎప్పటి నుంచో డిమాండ్ అనేది వినిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళడానికి 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్ రైలు వస్తే ఈ సమయం బాగా తగ్గుతుంది. అమరావతి ప్రాంతానికి కూడా రవాణా సౌకర్యం మెరుగవుతుంది అని అంటున్నారు. ఈ రైలు ఏర్పాటు చేస్తే విజయవాడ వైపు నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ప్రయాణికులకు, వివిధ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. బెంగళూరు వెళ్ళడానికి 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్ వస్తే ఈ సమయం తగ్గుతుందని, అమరావతి ప్రాంతానికి చెందిన రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఈ రైలు ఏర్పాటు చేస్తే విజయవాడ వైపు నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ప్రయాణికులకు, వివిధ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కాచిగూడ, యశ్వంతపూర్, గుల్బర్గా, బెంగళూరు వయా అనంతపురం మీదుగా 2 వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ నుంచి బెంగళూరుకు ఈ వందే భారత్ రైలు నడపాలంటున్నారు. అయితే ఎక్కడ ప్రధానంగా 2 రూట్లు తెర మీదకి, ఇక్కడ ప్రధానంగా 2 రూట్లు తెర మీదకి వస్తున్నాయి. కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి ఈ విజయవాడ బెంగళూరు రైలును వయా అనంతపురం మీదుగా నడపాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. అట్లనే ఈ రైలు విజయవాడ, గుంటూరు, పల్నాడు, నంద్యాల, డోను, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక మీదుగా ఈ నడపాలనే ప్రతిపాదన ఉంది. అనంతపురం మీదుగా వెళ్తే అమరావతి కూడా కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు తాజాగా మరొక ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చింది. విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు వెళ్ళేలా ప్లాన్ చేయాలని కొందరైతే కోరుతున్నారు. వారంలో 6 రోజుల పాటు 8 కోచ్లు అంటే CC 7, EC 1 ప్లాన్తో చేయాలంటున్నారు. ఈ రూట్లో వందే భారత్ నడిపిన ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుందంటున్నారు. గతంలో ఏపీకి చెందిన ఎంపీలు కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. మరి ఈ కొత్త వందే భారత్ అంశంపై రైల్వే అధికారులు రిక్వెస్ట్పై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. అది ఫ్రెండ్స్, కొత్త ఆంధ్రప్రదేశ్గా కొత్తగా ఈ వందే భారత్ రైలును ఏపీ నుంచి నడిపేటటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.